శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మా వీధి దేవత మా గణకమ్మ తల్లి ఈరోజు పుట్టినరోజు. మరి ఒక మహిమ మీకు చెప్పాలని మరి మా ప్రయత్నం అండి. మీరు చూసి దండం పెట్టుకున్నారంటే అనుకున్న పనులు అవుతాయండి. మరి ఈ చల్లన తల్లి మా వీధిలో వాళ్ళందరినీ కూడా చల్లగా చూస్తుందండి. మరి ఈ విగ్రహం చూసారా ఎంత ఉగ్రహంగా ఉందో? మరి అడిగిన తడవే కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లండి. మరి మేము అయితే 35 సంవత్సరాల నుంచి మరి ఈ వీధిలో ఉంటున్నాం. మరి మేము ఉండాలి అంటే మరి అమ్మ మీ దయ కావాలి అని మేము అడిగితే మరి ఇక్కడే ఉంచింది. ఆవిడ గుడి చుట్టూ మేము అక్కడ ఇక్కడ ఉంటున్నాం. మరి రెంటిల్లు అయినప్పటికీ కూడా మరి ఈ సల్లం తల్లికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర కూడా మీకు నేను చెప్పి ఒక వీడియో పెడతానండి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. అమ్మవారి ఒక ప్రత్యేకత మీకు చెబుతాను. ఈవిడి మూల విరాట్ అండి, అసలైన గణకమ్మ తల్లి ఈ బూదుకొండ అనమాట. ఈవిడ ఎలా వెలుస్తుంది అనేది మీకు నేను వేరే వీడియోలో చెప్తాను. ఇదిగో ఈవిడనే మాత్రమే అభిషేకాలు చేసి అలంకరించడం, ఈవిడిని పూజించుకోవడం, దశమికి కానీ పుట్టినరోజుకి కానీ మరి సంక్రాంతికి పెద్ద పండగకి చాలా పెద్ద పెవలతీర్థం అవుతుంది అప్పుడు కానీ మరి ఈవిడ మాత్రమే. అయితే ఒక 20 సంవత్సరాల కిందట ఈ గుడి అనేది మరి పునర్నిర్మాణం చేశారండి. పాత గుడే ఉండేది. అయితే మరి అప్పటి నుంచి ఈవిడికి పుట్టినరోజు అనేది చేస్తూ ఉన్నాం. మరి గుడి తీసేరు కానీ ఈ విగ్రహం కదపడానికి వీలు లేదని మరి గురువారీలు చెప్పడం, ఆ విగ్రహం మాత్రం అలానే ఉంచేశారండి. ఆవిడ చూసారా, ఆవిడ ముఖం చూసారా ఎలా ఉందో? మరి చాలా చక్కని దేవత అండి, చాలా పవర్ఫుల్. ఎందుకు విగ్రహం తీయకూడదు అన్నారంటే ఈ ఆవిడ కాళ్ళ కింద చాలా గొప్ప ద్రవ్యాలు ఉంచారట, కొన్ని విగ్రహాలు ఉంచారంట. అందుకు ఆవిడని కదపడానికి వీలు లేదన్నారు. ఆవిడ ఎలా వెలసిందో అలానే ఉన్నారు. మరి ఈవిడిని పూజ చేసేవాళ్ళు ఈ పక్కనే ఉంటారండి. వారే చూసుకుంటారు ఈవిడ సేవ. వాళ్ళకి ఈవిడ చరిత్ర అంతా తెలుసు. వారి ఇంటి ఆడబడుసు ఈవిడే. అయితే అది నేను వేరేగా చెబుతాను. కానీ ఎక్కడో వాళ్ళు వస్తారండి, మొక్కుకుంటారండి, మొక్కులు తీర్చుకుంటారు. ఏంటి ఏమని? మీరు ఏదో పెద్ద మొక్కులు కాదు, ఆవిడకి పసుపు కుంకుమ పెడతాను అని మీరు మనస్ఫూర్తిగా మీరు అనుకున్నట్లయితే తప్పకుండా మీరు అడిగిన కోరిక ధర్మమైంది అయితే ఆవిడ తీరుస్తుందండి. దానికి నేనే ఉదాహరణని కాదు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి మరి ఇక్కడ ఈవిడ కోరికలు కోరుకుని వెళ్ళి తీరిందండి అని వచ్చి పసుపు కుంకుమ సమర్పించుకుంటారు. మరి మా అమ్మవారిని చూసారా, ఆవిడ విగ్రహ రూపం చూసారా, ఆవిడ ఎలా ఉన్నారో అలానే మన కోరికలు తీరుస్తారన్నమాట. చూసారు కదా. మరి వెళ్ళి కనిపెట్టుకొని ఈ పాదాలండి, మేము ఇలా అని పాదాలు ఇద్దరండి ఇలా పెట్టుకుంటాం అంటే మరి చాలా రకాలుగా అలంకరిస్తారు, చాలా రకాలుగా కూడా మరి ఇవి కానుకలు అనేది సమర్పిస్తూ ఉంటారు. మనం ఒక పసుపు కుంకుమ ఇచ్చినట్లయితే మనం అడిగిన కోరిక ధర్మమైంది అయితే తప్పనిసరిగా మనకి కోరికలు తీరుస్తారండి. అయినప్పటికీ మరి అమ్మవారి గురించి నేను చెప్పాలంటే నా వయసే సరిపోదండి. కానీ 35 సంవత్సరాల నుంచి మరి ఈవిడిని పూజించుకుంటూ ఉన్నాం. మరి ఈవిడ పాదాల దగ్గర ఉన్నాం. మరి అడిగిన వెంటనే మాకు ఇల్లు స్థలం కావాలి అంటే కొనుక్కోవడం జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల మరి తీసేయడం కూడా జరిగింది. కానీ ఎవరైనా సరే ఎక్కడి నుంచో వస్తారు, మరి వాళ్ళు ఏమి మొక్కుకుంటారో అది తీరింది అని ఈవిడికి పసుపు కుంకుమ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఈవిడ ఇక్కడ ఎలా వెలిసింది, ఎవరో ఇలా నిలబెట్టారు, ఏ రూపంలో వెలిసింది అనే చరిత్ర నాకు తెలుసు. ఈ గుడిని పోషించే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు పెద్దలు ఉండేవారు, వాళ్ళు నాకు చెప్పారు. అది వేరేగా పెడతాను. నిజంగా ఈవిడ పవర్ఫుల్లో కాదో మీరే చెప్పాలి నాకు. ఎందుకంటే అమ్మవార్లు చాలామంది ఉంటారండి. మా ఈది దేవత ఈవిడి, మా ఇంటి మహాలక్ష్మి వీర గణకమ్మ తల్లి. ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత మీరు దండం పెట్టుకుని మీకంటూ ఉన్న సమస్య అడిగి చూడండి. మీకు తీరకపోతే నన్ను అడగండి, కామెంట్ పెట్టి మీకు నీ సమాధానం చెబుతాను. ఎందుకంటే నాకు జరిగిన మంచి 10 మందికి జరగాలని నేను నా సంకల్పం. అందుకు మా అమ్మవారిని చూపించడం అవుతుంది. 2 ఉత్సవాలు జరుగుతాయండి సంవత్సరంలో. ఒకటి ఆవిడ వార్షిక ఉత్సవం, 2
సంక్రాంతి పండగకి పెద్ద పండగ రోజు పెవ్వల తీర్థం. మరి ఈవిడ ఈరగనకమ్మ తల్లి కదా, మరి పెవ్వల తీర్థం ఎక్కడెక్కడ ప్రెవ్వలో వచ్చి ఇక్కడ అన్ని ప్రెవ్వలు ఒక్కచోట గుమ్ముగూడి పెద్ద తీర్థం జరుగుతుంది. బోళ్ళంత జనం రావటం జరుగుతుంది. భారీ ఎత్తున చాలా ఉత్సవంగా చాలా బాగా చేస్తారు. ఈరోజు అన్న సంతర్పణ కూడా చాలా భారీ ఎత్తులో జరిగిందండి. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, మా అమ్మవారిని చూసుకుని మీరు ఏది కోరుకున్నా అవుతుందండి. మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టుకోండి. అలాగే చూస్తూ ఉన్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.